ఇస్తామన్న నష్టపరిహారం ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము కొట్లాడుతూ ఉంటే మాకు నష్టపరిహారం ఎక్కువ వేయాలని కొట్లాడుతుంటే మాకు ఇవ్వకుండా ఈరోజు ఏదైతే లగచెర్లలో వాళ్ళు కొడితే తంతే 20 లక్షలు ఇచ్చిర్రు. ఈరోజు మేము శాంతియుతంగా నిరసన తెలిపి ఈ యొక్క అభివృద్ధికి మేము ఎక్కడ కూడా ఆటంకం కాదు, ఇక్కడ మెడికల్ కళాశాల కావాలి, అభివృద్ధి కావాలని చెప్పి కోరుకున్నటువంటి ఈ ప్రాంత బిడ్డలుగా ఈ యొక్క రైతులుగా మేము మాట్లాడుతూ ఉన్నాము. మిత్రులారా, ఇది చూడండి, ఇక్కడ జాతీయ రహదారి ఇక్కడ నడుస్తూ ఉన్నటువంటి రోడ్డు చూస్తే కానీ అక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి భూములకేమో 20 లక్షలు 23 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఇదే రోడ్డు పైన ఉన్నటువంటి భూములకేమో 10 లక్షలు ఇస్తామని ఆ 10 లక్షలు కూడా కోత విధించి ₹1 కోటి వరకు స్కామ్ నిర్వహించినటువంటి చరిత్ర మీకే జరుగుతుంది. ఎందుకంటే మేము గత 2 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాము. కాబట్టి మాకు ఇప్పటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ మాకు మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల కడతామన్నందుకు మేము అభివృద్ధికి సహకరించాం. కానీ ఈరోజు మళ్ళీ ఈ యొక్క భూములను ఇక్కడ మెడికల్ కళాశాల ఇక్కడ కాదు లగచెర్ల అని చెప్పి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని వస్తున్నట్టు వార్తలను మేము ఖండిస్తూ మేము ఇక్కడ అడుగుతా ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు ఇప్పుడైనా మీరు ఇప్పుడైనా కూడా స్పందించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మీరు తెలుసుకోండి. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్యాబినెట్లో ఆమోదం తెలిపింది, హుజూర్ నగర్కు ఒక అగ్రికల్చర్ కాలేజు, కొడంగల్ అప్పాయమపల్లి అని చెప్పి మళ్ళీ ఒక విషయం వచ్చింది. అక్కడ హుజూర్ నగర్లో ఉన్నటువంటి భూములకు 22 లక్షలు ఇస్తారని చెప్పి కూడా స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళకేమో 22 లక్షలు ఇస్తారు. ఇక్కడ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పేద బలహీన వర్గాల భూములను తీసుకొని 10 లక్షలు ఇవ్వకుండా కూడా మోసం చేసి ఈరోజు ఉన్న కాలేజీలను కూడా వేరే ప్రాంతాలకు తరలించడం అనేది ఇది ఎంతవరకు మీకు మనసు ఒప్పుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునేటువంటి బిడ్డలుగా మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ కళాశాలలు ఇక్కడనే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా పనులు ఆల్రెడీ స్టార్ట్ చేసి మాకు భూములు ఒక ప్లాట్ తయారు చేసి భూములలో కూడా ప్లాట్ కూడా కోత విధించారు. అదేవిధంగా ఇక్కడ నష్టపరిహారం ఇవ్వలేదు, మాకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు, మా పైన కేసులు ఎత్తివేయలేరు. కానీ మళ్ళీ ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా ఎందుకు అంటే మా ముత్తాతల నుండి మా తరాల నుండి 3 తరాల నుండి వచ్చినటువంటి భూమి ఇక్కడనే మా తాతలది. ఇక్కడ మా అమ్మ నాన్న శ్మశాన బొందలు కూడా ఇక్కడనే ఉన్నాయి సార్. ఆ రోజు నుండి మేము మా అమ్మ నాన్న బొందలకు కూడా ప్లేస్ ఇచ్చిపెట్టారంటే అంటే కూడా ఇవ్వకుండా ఈరోజు గుంజుకొని ఈ భూముల్ని ఏం చేస్తారో మీరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మా తరతరాల నుండి వచ్చిన భూములను గుంజుకుంటారు, మా యొక్క వచ్చినటువంటి నష్టపరిహారం గుంజుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ కాలేజీలను కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటే మేము ఈ 3 విషయాలపైన స్పష్టత అడుగుతా ఉన్నాము. భూములు బాయే, ఇక నష్టపరిహారం బాయే, ఇటు కాలేజీ కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తామంటే ఇది ఎక్కడి న్యాయమని, ఇది ఎక్కడి ధర్మమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, వివిధ పార్టీల నాయకులకు అందరూ కూడా మేము అడుగుతా ఉన్నాము. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఓట్లు అడగనికి వస్తే మీరు ఏమి ముందల మీద పెట్టుకొని ఏ సమస్యలు మీరు తీరుస్తామని వస్తారని చెప్పి మేము రేపు ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మాకు వెంటనే ఈ ప్రాంత బిడ్డలుగా మాకు న్యాయం చేయాలి. మాకు మెడికల్ కళాశాలలు, వెటర్నరీ కళాశాలలు, విద్యా కళాశాలలు ఇక్కడనే నిర్వహించాలి. అదేవిధంగా మాకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ అవకాశాలు కల్పించే విధంగా ఉంటారని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము మా ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డ మాకు అభివృద్ధి చేస్తా అనుకుంటే ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి ఈరోజు కళాశాలలు ఉన్నటివి మళ్ళీ వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటే మేము ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నాము. ఎందుకంటే గత 100 సంవత్సరాలు ఉన్నటువంటి వెనుకకు పడేసినటువంటి ప్రాంతం ఇది. పాలకులు చేసినటువంటి తప్పిదాలకు ఈరోజు మేము ప్రజలుగా అనుభవిస్తున్నాము. ఇప్పటికీ వెనుకబడతానికి మళ్ళీ మాకు ఏదో చేస్తారని చెప్పి ఆశ చూపి ముఖ్యమంత్రి అయితే ఏదో చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు మళ్ళీ ఈ విధంగా తీసుకుపోవడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అప్పాయపల్లి గ్రామం, కోడంగల్ మండలానికి చెందిన అప్పాయపల్లి గ్రామంలో జేఏసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోడంగల్ ప్రాంతానికి చెందిన మెడికల్ కళాశాలను మా అప్పాయపల్లి గ్రామంలో ఫస్ట్ శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన కాలేజ్ను ఈరోజు అకస్మాత్తుగా లగచెర్లకు తరలించమనేది మాకు తీవ్రమైన అన్యాయానికి గురి చేసిందని ఈరోజు మా ఎరణపల్లి చిన్న పెద్ద కులమతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా భూములు కోల్పోయిన వాళ్ళు లేదా భూములు కోల్పోని వారు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు హాజరుగా నన్ను ఈరోజు కన్వీనర్గా ఎన్నుకున్నందుకు
నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈ యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మన గ్రామానికి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మనమందరం పార్టీలకు అతీతంగా మనకు మెడికల్ కాలేజు అనౌన్స్మెంట్ చేస్తే ఆ రోజు మనం చాలా హర్షించినాం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మళ్ళా రాజకీయంగా వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ యొక్క కళాశాలను లగచల్లకు తరలించడం అనేది మాకు చాలా తీవ్రమైన ఆవేదన గురి చేసిందని ఈరోజు చెప్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క జేఏసీలో నాతో పాటు మిగతా మా యొక్క గ్రామ ప్రజలు కూడా కో కన్వీనర్గా అదేవిధంగా సలహాదారులుగా చాలామంది ఉన్నారు. ఈ ఉద్యమం ఇప్పటితోనే ఆగదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. దీంతో పాటు మేము నెక్స్ట్ కార్యాచరణ ప్రకటిస్తాం. కొడంగల్ డెవలప్మెంట్ ఫోరం ఉంది. ఆ యొక్క ఫోరం ఆధ్వర్యంలో మా యొక్క ఎర్రన్పల్లి జేఏసీ పనిచేస్తుంది. వాళ్ళ సూచనల మేరకే పనిచేస్తాం. అదేవిధంగా మా యొక్క గ్రామానికి చెందిన దాదాపు 400 ఇండ్లు ఉన్నాయి, 400-500 ఇండ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క అట్లీస్ట్ ఒక ఇంటి నుంచి ఒకరు లేదా ఇద్దరు పాదయాత్రగా బయలుదేరి దాదాపు 400-500 మంది ప్రజలతోని మేము పాదయాత్ర చేయాలని కూడా నిర్ణయించుకున్నాము. అదేవిధంగా నిరాహార దీక్షలు కూడా నిర్వహిస్తాము. అదేవిధంగా కొడంగల్ డెవలప్మెంట్ పరిధిలో అర్ధ ప్రదర్శన కూడా చేసినారు. కాబట్టి ఈ ఉద్యమం ఇప్పటితోనే ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో అపాయిపల్లికి కేటాయించిన మెడికల్ కళాశాలను ఖచ్చితంగా మాకే కేటాయించాలి. ఎందుకంటే మేము ఇన్ని రోజులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది జరగలేదు. ఇప్పుడు దేవుని ఆశీర్వాదంతో మనం రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు మనం అందరం హర్షించినాం. అదే కంటిన్యూ ఉండాలి. మాకు ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ కళాశాల మాకే రావాలి అనేది మా యొక్క తొలి మరియు తుది నినాదం. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి అయినందుకు మాకు చాలా సంతోషము. అదేవిధంగా మా అప్పైపల్లి భూములు తీసుకుంటామంటే మేము కొంచెం ముందు బాధపడ్డాము. మాకు 1-2 ఎకరాల భూములు ఉన్నాయి, మా భూములు అయితే మేము బతకలేము సార్ అని చెప్పి మేము కొంచెం వరకు పోరాటం కొడితే లేదు, అది మంచిగా అయితే మెడికల్ కాలేజ్ అంటే వాళ్ళు చెప్పడం అరే బాగుంటుంది కదా అని చెప్పే ఉద్దేశంతో మేము మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే చాలా ఆనందపడి మేము భూములు ఇచ్చినా కొంతమందికి పైసలు అమౌంట్ తక్కువ వచ్చినాయి, కొంతమంది బాధ అదే పై వచ్చింది కదా కాలేజ్ ఎట్లన్నా బతుకుతాం, దాంట్లో పని చేసుకునేది అనే ఉద్దేశంతో అందరు ఇచ్చి ఇంతవరకు యథార్థంగా ఉంటారు. ఈ నుంచి కాలేజు లగసెర్లకు పోతున్నది అంటే మా ఊరు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మా భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఏరే భూములు కూడా లేవు, వాళ్ళు కూడా మేము ఇట్లా బతుకువా అట్లా భూములు ఇట్లా బతకానికి ఇబ్బంది అని చెప్పి బాధపడుతున్నారు. సార్ మీరు పెద్దమని చేసుకొని మా అప్పైపల్లిలో కాలేజీ పెడతారని చెప్పి మేము చాలా ఆశిస్తున్నాం సార్. మేము కూడా 2-3 నెలలు చాలా కష్టపడ్డాం సార్. మేము ఏ పార్టీల గురించి మాట్లాడలేదు ఇక్కడ, కానీ మేము ఉండి పనిచేసినాం సార్ నీకోసము. ఇదొకటి మా విన్నపం ఇది చేసుకొని మాకు సహకరించండి. కార్యక్రమానికి వచ్చిన మన గ్రామ ప్రజలకు మరియు మన విద్యార్థి సంఘ నాయకుడు అదేవిధంగా మా ఈరోజు కన్వీనర్గా నరేందర్ సింగ్ని ఎన్నుకోవడం జరిగింది. ఒక వారం రోజులు టైం చూసుకొని ఈ పాదయాత్ర కానీ ఏదో ప్రోగ్రాం చేద్దామని ఆలోచన చేసుకుంటున్నాం. అదేవిధంగా గ్రామాల కమిటీలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున కొడంగల్లో ఈ పాదయాత్రలు ప్రోగ్రాం సక్సెస్ చేసుకుందామని ఆలోచన చేసుకుంటున్నాం. ఒక వారం రోజుల సీఎం గారు మనసు మార్చుకొని మా పైపల్లికి కేటాయించిన కళాశాల మాకే మరి తిరిగి ఇస్తారని అలా యథావిధంగా కొనసాగిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా జరిగితే చాలా సంతోషపడతాం. ఫస్ట్ సంతోషపడేది మా అప్పాయిపల్లి గ్రామ ప్రజలే అని సీఎం గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నాయకు ధన్యవాదాలు.